హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంద్రాని వ్లాగ్స్. ఈరోజు వంకాయ రొయ్యల కర్రీ చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలతో మగ్గబెట్టుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి టమాటాలు వేసుకొని మగ్గబెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా మగ్గిన తర్వాత పచ్చి రొయ్యలు వేసేసుకోవాలి. పచ్చి రొయ్యలు తగు మాత్రంగా ఉప్పు కారం వేసుకొని మొత్తం కలయబెట్టుకోవాలండి. కలయబెట్టుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ప్రయత్నం చేయండి. మా ఇంట్లో చేసే విధంగా మీకు చూపిస్తున్నాను. దీంట్లో వంకాయలు తరుక్కున్న తర్వాత దీనికి సరిపడా కారం ఉప్పు వేసుకునాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలయబెట్టేసుకోవాలండి. ఇది కూడా ఒక 10 to 15 మినిట్స్ మగ్గబెట్టేసుకోండి. వంకాయలు పచ్చి రొయ్యలు రెండు కలిపి మగ్గుతూ ఉంటాయండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు అందరూ నా ఛానల్ చూస్తున్నందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్స్. దీని తర్వాత మగ్గిపోతూ ఉంటుందండి. ఇలాగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి 3/4 వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకున్న తర్వాత కర్రీ ఫినిష్ అయిపోద్దండి. టేస్టీ టేస్టీ వంకాయ రొయ్యల కర్రీ